దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఉదయకాలపు వాగ్దానం ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని ఆశిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఉదయకాలపు వాగ్దానము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బలపరుచు ఆత్మీయంగా దేవుడితో మనం సంబంధం కలిగి ఉండటానికి, ఆత్మీయంగా మనలో దేవుని తట్టు తిరగటానికి, పురికొల్పటానికి దేవుడు ఎంతగానో ఈ వాగ్దానం మనకు తోడ్పడుతుంది. అందుకొరకు ఈ ఉదయకాలపు వాగ్దానం మనము అనేకులకి దీవెనకరంగా ఉండుట కొరకు మనం నిత్యము దీన్ని చూసేవారి కొరకు, సబ్స్క్రైబ్ చేసేవారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా నూతనంగా చేసిన వారు, నూతనంగా వస్తున్న వారి కుటుంబాలు కూడా దేవుడు అద్భుత ఆశ్చర్యకాలు జరిగించాలి. ఎందుకంటే ఎంతో మంది రోగులు బాగుపడుతున్నారు, అనేకులకు దేవుడు అద్భుతం చేస్తున్న గర్భఫలాలు అందుతున్నాయి, అనేక జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. ఎవరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో అప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఎందుకంటే దేవుడు నమ్మదగినాడు, వాగ్దానం చేసినాడు. భూమికి ఆకాశాన్ని పునాది వేసిన వాడు కనుక ఇంకా నువ్వు రక్షణ తీసుకోలేదు, మారుమనసు కలిగి లేదా, ఇది అనుకూలమైన సమయం. ఎందుకంటే సర్వమానవాళి కొరకు దేవుడు రక్తం కార్చింది కాబట్టి ఈ ఉదయం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. నాకు ప్రత్యక్షమని ఇలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఆమేన్. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించిన జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఆమేన్. దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాట, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటుండు. ఎందుకంటే నేను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నానంటుండు దేవుడు. ఎందుకంటే నువ్వు గర్భములో రూపింపక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. గర్భములో నిన్ను దేవుడు పిండముగా రూపింపక మునికి, ఎందుకంటే నువ్వేమై ఉన్నావో దేవుడు తెలుసు. ఇర్మియా, నేను చిన్న పిల్లవాడినయ్యా, నేను వెళ్ళలేనప్పుడు నువ్వు పిండముగా రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నా. చాలా మంది ఈ రోజు సాకులు చెబుతుండ్రు. ఎందుకంటే ప్రార్థనకు రమ్మంటే రారు, మందిరానికి రారు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, సాకులు చెప్తుంటారు. అయ్యా, నేను సేవకు పిలిచిందన్నా దేవుడు మాట లెక్క చేయడు. ఆయన దేవుడు ఏమంటాడంటే, నువ్వు పిండముగా రూపింపక మునిపే నేను ఎరిగి ఉన్నాను, నేను జనములకు ప్రవక్తగా నేను ఏర్పరిచిన. నువ్వు కాదు మాట్లాడు, నేను నీలో నుండి మాట్లాడుతున్నా కూడా ఇర్మియా గారు ఎన్నో సాకులు చెప్పిండు. కానీ ఇర్మియా గారు నిలబెట్టిన దేవుడు ఈ దినం నేను నిలబెట్టబోతుండు. ఎందుకంటే నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను ఎరుగున్న దేవుడు, నీకు ఏది కావాలో దేవుడు ఎరుగున్నాడు. నీకు ఏ ఉద్యోగం కావాలి, ఏ కుమారుడు కావాలి, ఏ కుమార్తె కావాలి, నీకు ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు, దేవుడిని ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా పడు. ఎందుకంటే దేవుడు కీర్తన దావీదు, నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుడు నేను చేసినాను. ఎందుకంటే ఆయన సర్వమును ఎరిగిన వాడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ఆయన లాంటి వారు ఈ భూలోకంలో ఎవరు లేరు. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు ఆయన పాప పరిహార బలిగా ఆయన రక్తము కార్చిన దేవుడు, బలిగా మారిన దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను ఎలా రూపించాలో, నిన్ను ఎలా నిలబెట్టాలో, ఆయన ఎలా ఆడుకోవాలో, నీతో ఎలా మాట్లాడో దేవుడు తెలుసు. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా నీ పట్ల ఆయన చిత్తం ఉంటే ఖచ్చితంగా దేవుని నిలబెట్టి వాడుకోగల సమర్థుడు. ఈ రోజు నువ్వు సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. దేవుడు మందిరం అంటే ఎన్నో సాకులు చెప్తున్నావు, లేకుంటే దేవుని విగ్రహం నువ్వు ఎన్నో సాకులు చెప్తున్నావు. నేను తర్వాత తిరుగుతలే, తర్వాత రక్షణ తీసుకోలే, తర్వాత నేను దేవునిలోకి వస్తలే అనుకుంటున్నావు. కానీ ఎందుకంటే ఎంత దినము తగిన సమయము కాబట్టి ఇది అనుకూలం. నువ్వు దేవుని తడికి రక్షణ తీసుకుంటే దేవుడు నీకు ఏది కావాలో చేయగల సమర్థుడు. నీకు ఆయనకి సంబంధం లేకుంటే ఏం చేయలేవుడు. కాబట్టి నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతుండు, అద్భుతమైన ఆశ్చర్యకాలు జరిగించబోతుండు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు ఏమై ఉన్నావో దేవుడికి ఎరికే. కాబట్టి నీవు ఇదే సమయం దేవుని తట్టు తిరుగు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇర్మియాతో అంటుండు దేవుడు, నువ్వు చిన్న పిల్లవాడు అని చెప్పొద్దు, కానీ నేను నీకు తోడై ఉన్నాను, నీవు ముందు నడిచిన వెళ్ళ నేను పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి జనములకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను. కనుక నిన్ను నియమించేది నేను, నిలబెట్టేది నేను, నిన్ను వాడుకోనేది నేను అని దేవుడు మాట్లాడుతాడు. ప్రతి మాట నీ సాకులను పక్కన పెట్టి ఈ అనుకూలం దేవుని తోడు తిరిగి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతాడు. ఆగిపోయిన నీకు జరగట్లేదు అనుకునే కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి నిలబెట్టబోతాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు. ఈ గొప్ప కార్యాలు జరిగించే పిండముగా రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను
వారిని మాట్లాడిన దేవా, ఎవరైతే నా ప్రభు ఇంకా తను తిరగలేదు, ఎవరైతే ఇంకా తండ్రి అయా ప్రభా తండ్రి బహాటముగా నమ్ముకోక నా తండ్రి ఇంకా సాకులు చెప్తున్న వారి జీవితం తండ్రి ఇప్పుడే మార్చబడును గాక తండ్రి. అయా ప్రభా అయా ప్రతి బిడ్డ నా తండ్రి అయా నా తండ్రి తను తిరుగుడిని సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా రక్షణ మారు మనసులను కుటుంబ ప్రతి బిడ్డకు రక్షణ మారు మనసు దయచేయండి. ఆర్థిక పోరాటం, ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. ప్రతి సమస్య రోగాలను విడిపించండి. దీర్ఘకాల రోగాలు, థైరాయిడ్, పీజీఓడి ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్లు యేసు క్రీస్తు నార్మల్గా వచ్చింది కాక ఏ వ్యాధితో ఉన్న ప్రభా బిడ్డలు స్వస్థపరచబడుతున్నది. గర్భాలను తెచ్చండి. గర్భంతుని నార్మల్ డెలివరీ తెచ్చండి ప్రభా. తల్లిదండ్రులకు లోపడిన బిడ్డల తండ్రి అయ్యా మీరు గద్దించి సరి చేయండి ప్రభా. 20 వేల నిలబెట్టండి తండ్రి. నీకు కొందనాలు అయ్యా. ప్రతి బిడ్డని ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి. ప్రతి బిడ్డ జీవితాలు అద్భుతం జరిగించండి. ఎవరి కుమారులు మీరు గద్దించండి. లోక ఆశలు పడిపోగలరు గద్దించండి ప్రభా. నీకు ఎగ్జామ్ రాయబోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో కార్యాలు జరగాలి. యేసు క్రీస్తు నామమున ఇప్పటి వరకు జాబ్ వచ్చునే కాక ప్రభా. ప్రతి కుటుంబంలో అద్భుతం జరగాలి ప్రభా. ఉదయకాలపు వాగ్దానం వరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారును కాక. మారుకోకుండా ఆటంకపరిచే దురాత్మ అంధకార శక్తులని యేసు క్రీస్తు నామమున ఇప్పుడే గద్దించి బంధిస్తున్నది. నీ కృప వాత్సల్యం, నీ కనికరం, నీ దీవెన ప్రతి బిడపై ఇప్పుడే కుమ్మరించబడును గాక తండ్రి. పరిశుద్ధాత్మత నీ సన్నిధి ఉంచమని, మాయమని ఉంచమని అయ్యా. ఎందరు చూస్తున్నారు తండ్రి సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు ప్రభా, నూతనంగా వస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, ఈ దినం పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.